సరిహద్దుల్లో తాలిబాన్లు చేసే దాడులు తిప్పుకోవటానికి పాకిస్తాన్ సరిహద్దులో భద్రత కూడా విపరీతంగా పెంచేసింది. పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైన ఓపెన్ వార్, బహిరంగ యుద్ధం డిక్లేర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ పై బహిరంగ యుద్ధం ప్రారంభించామని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ కనాజా ఆల్రెడీ ప్రకటించారనమాట. తమ ఓపిక కూడా హద్దుంటుందని, అది ఆఫ్ఘనిస్తాన్ పరీక్షించిందని, ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఆఫ్ఘనిస్తాన్ వదిలేది లేదని చెప్పి కూడా పాకిస్తాన్ చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఉద్రిక్తతలపై చైనా, రష్యా ఈ రెండు దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గొడవలు అనేవి మన చుట్టుపక్కల ప్రాంతాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకు తెలుసు 2021 నుంచి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పరిపాలన ఉంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య డ్యూరాండ్ లైన్ ఉంది. ఇన్ఫాక్ట్ చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు ఎప్పుడైతే తాలిబాన్ ప్రభుత్వం వచ్చిందో పాకిస్తాన్ బార్డర్ ఏరియాకి వచ్చి తలదాచుకుంటున్నారనమాట. అయితే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళందరినీ తిరిగి పంపించేసింది. అయినా కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 2021లో ఎప్పుడైతే అమెరికా దళాలు, నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలిగాయో అప్పుడు పాకిస్తాన్ కూడా సంబరం చేసుకుంది. ఇన్ఫాక్ట్ ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్లో స్వీయ గవర్నమెంట్ వస్తుంది, మంచి జరుగుద్దని పాకిస్తాన్ అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ కూడా వాళ్ళు షాకిల్స్ నుంచి బయటకు వచ్చారు, అంటే కట్టెల నుంచి బయటకు వచ్చారని చెప్పి ఆయన హర్షం వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత నుంచి మనం చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం, పాకిస్తాన్లో ప్రస్తుత ప్రభుత్వం ఇద్దరికి సరిపట్లేదు, ఇద్దరు అటాక్ చేసుకుంటున్నాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ రెండు దేశాలు కూడా భారతదేశానికి పొరుగున దేశాలు కాబట్టి ఈ డెవలప్మెంట్స్ ఇండియా కూడా కేర్ఫుల్గా వాచ్ చేస్తుంది.